నమస్తే అండి. సంక్రాంతి సందడి అయిపోయింది అని అనుకునేలోగా అయోధ్య రామయ్య సందడి మొదలైంది. జనవరి 22, 2024న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగింది కదండి. సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళిన నేను ఆ రోజే మా అత్తగారింటికి కూడా బయలుదేరాను. ఆ రోజు ఉదయం అమ్మగారింట్లో ఉంటే సాయంత్రానికి అత్తగారింట్లో ఉన్నాను. అయితే ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరి నుంచి అత్తగారింటికి 70 కిలోమీటర్ల ఆటో జర్నీ చేసిన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా ఇంట్లో దీపాలు ఎలా వెలిగించుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించే శుభ సందర్భంగా దేశమంతటా మన హిందువులు సంబరాలు చేసుకున్నారు కదండి. మరి మారుమూల గ్రామంలో ఉన్న మా గిరిజనులు కూడా ఈ దైవ కార్యక్రమాన్ని ఎలా జరుపుకున్నారో ఈ వీడియోలో చూసేయండి. జనవరి 22 సోమవారం నాడు మేము మా ఇంటిని, మా గోవుల్ని కట్టే గోశాలల్ని కూడా శుభ్రం చేసుకొని కల్లాపు జల్లి ముగ్గులు పెట్టుకున్నాం. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న గిరిజనులు కూడా వాళ్ళ ఇంటిని పేడతో అలికి అందంగా ఇంట్లోనూ ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నారు. కాశీ నుండి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఊరు వాడ అందరూ ఇలా సంబరాలు చేసుకుంటుంటే నా మనసులో ఎలా అనిపించిందంటే, త్రేతాయుగంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడు సతీ సమేతంగా తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఎంత ఆనందంతో దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారో మళ్ళీ ఈ కలియుగంలో కూడా అలాంటి వాతావరణమే కనిపించడంతో ఒక హిందువుగా నేను నా మాటల్లో చెప్పలేనంత ఆనందంతో నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వచ్చేయండి. ఇలా మీలో కూడా చాలా మంది ఫీల్ అయ్యే ఉంటారు కదండి. ఆ రోజు ఉదయం అమ్మ స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి, పరమన్నం చేసిందండి. అవి తీసుకొని పిల్లలతో అమ్మ మేము కలిసి గుడికి వెళ్ళామండి. మా ఏరియాలో ఉన్న ప్రతి రామాలయం పచ్చని తోరణాలతో, భక్తి పాటలతో, భజనలతో, రామనామంతో 2 నెలల తర్వాత వచ్చే శ్రీరామనవమి 2 నెలల ముందే వచ్చేసిందేమో అన్నట్టుగా రామాలయాలన్నీ భక్తులతో కలకలలాడిపోయాయండి. ఇక్కడే కాదండి, మన దేశం అంతటా కూడా రామనామంతో మారి మ్రోగిపోయింది. ఊర్లో అమ్మవారి ఆలయమైన, స్వామివారి ఆలయమైన ఏ పండగ వచ్చినా మా నాన్నే గుడి పూజారండి. అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని నాన్న ఊరంతా పంచిపెట్టారు. అయోధ్యలో స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజున ఏ విధమైన నియమాల్ని ఆచరించాలి, ఇంట్లో వెలిగించే 5 దీపాలని ఏ విధంగా ఎక్కడెక్కడ వెలిగించాలో ఆ ఊరి గ్రామ ప్రజలకు నాన్న మైక్లో చెప్పేవారు. ఇక్కడ కనిపించేది మా అమ్మ, మా నాన్న, మా చెల్లండి. మాది చిన్న పల్లెటూరే కాబట్టి చాలా ప్రశాంతంగా భగవంతుడిని దర్శించుకోవచ్చు. అమ్మ తెచ్చిన ప్రసాదం గుడి దగ్గర ఉన్న కొంతమందికి పెట్టింది. గ్రామంలో శ్రీరామనవమికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో ఆ రోజు కూడా అలాంటి ఏర్పాట్లే చేశారండి. అన్నదానం కూడా నిర్వహించి అన్నదానం చేశారు. అన్నదానానికి కావలసిన చందాల గురించి, అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని ఇంకెవరైనా తీసుకొని వారు ఉంటే రామాలయం దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందిగా నాన్న మైక్లో చెప్పేవారు. ఈ రామాలయం ముందున్న పెద్ద రావి చెట్టు 20 సంవత్సరాల క్రితం మా నాన్న నాటారండి. అప్పట్లో మా ఊరి రాములోరు చిన్ని తాటాకుల గుడిసెలో ఉండేవారు. తర్వాత ఆ ఊరి గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకొని ఈ రామాలయాన్ని నిర్మించారు. ఈ రామాలయం మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరగానే ఉంటుందండి. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని స్వామివారిని దర్శించుకొని పండక్కి వండుకున్న పిండి వంటలన్నీ సంచుల్లో సర్దేసుకొని మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం మా అత్తగారింటికి బయలుదేరామండి. మా సంక్రాంతి పండక్కి మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నామంటే అరిసెలు, జంతికలు, చల్లగుత్తులు, సున్నుండలు, వాటితో పాటే తంపట వేసుకున్న తాటి తీగలు కూడా. ఈ తాటి తీగలు మా 3వ చెల్లి హైదరాబాద్ తీసుకువెళ్తుందండి. ఇప్పుడు ఇవన్నీ ఆటోలో సర్దేయాలి. ఏదో సామాన్యులం కాబట్టి మా పుట్టింటి సారీ ఇలా ఉంది, కానీ
అదే అయోధ్యలో ఉన్న సీతమ్మ వారికైతే సీతమ్మ పుట్టినిల్లు అయిన నేపాల్లోని జనక్పూర్ నుంచి 11 ట్రక్కుల్లో 1100కి పైగా విలువైన బహుమతుల్ని ప్యాకింగ్ చేసి పంపించారటండి. జనక్పూర్ ప్రజలు పంపించిన కానుకల్లో కేవలం వారి భక్తి మాత్రమే కాకుండా ఎంతో విలువైన బంగారం, వెండి, నవరత్నాలు, పట్టు వస్త్రాలు, వంట పాత్రలు, రుచికరమైన పిండి వంటలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎన్నెన్నో కానుకలు అయోధ్యకి తరలి వచ్చాయటండి. ఏదేమైనా దశరథ మహారాజు గారి పెద్ద కోడలు శ్రీరాముడి భార్య కదా, ఆ మాత్రం ఉంటుందిగా మరి. నేనేమి సీతమ్మకి అన్ని గిఫ్ట్లు వచ్చేసాయని ఏమీ కుళ్ళుకోవట్లేదండి. నేరుగా అక్కడ జరిగే వైభవాన్ని చూసే అదృష్టం లేదని బాధపడుతున్నానంతే. ఆ రోజు మేము మా పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చే దారంతా రాముని రథయాత్రతోనూ ఊరేగింపుతోనూ ర్యాలీ చేస్తూ రామనామం జపిస్తూ ఒక పండగ వాతావరణం కనిపించిందండి. బయట ప్రపంచమే కాదండి, డిజిటల్ ప్రపంచం అంతా కూడా అంతా రామమయం. ఈ జగం అంతా రామమయంగా కనిపించి చరిత్రలో ఏ హిందువు మర్చిపోలేని ఒక మధురమైన అద్భుతమైన రోజు జనవరి 22, 2024. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ముగ్గురు అక్క చెల్లెళ్ళం బయలుదేరామండి. మధ్యలో మా రెండో చెల్లి వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి తను దిగేసింది. మా మూడో చెల్లి నేను మా ఇంటికి వచ్చేసామండి. మా పిల్లలు మా వారితో మాకన్నా 4 రోజుల ముందే ఇంటికి వచ్చేసారు. మేము మా ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 4:30 అయిందండి. ఇంటికి రాగానే తెచ్చిన బ్యాగులు బయట ఇంటి ముందున్న మెట్ల దగ్గరే పెట్టేసి వాకిలు తుడిచి కల్లాపు చల్లి కంగారుగా ముగ్గులు పెట్టేశానండి. ఈలోగా రోడ్డు మీద నుంచి కాషాయ రంగు జెండాలతో రామనామాన్ని కీర్తిస్తూ వారి భక్తిని చాటుకుంటూ కొంతమంది భక్తులు పాదయాత్ర చేస్తూ వెళ్లారండి. రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత 72 ఉద్యమాలు జరిగిన తర్వాత కోట్లాది మంది హిందువుల కోరిక మేరకు ఇన్నాళ్లకు శాంతియుతంగా అయోధ్యలో రామయ్యకు ఒక నీడ నిలిచింది. ఆ సంతోషంతోనే మనమంతా ఈ వేడుకలు జరుపుకున్నాం. అలా కొంతసేపు శ్రీరాముని శోభయాత్రను చూసిన తర్వాత వాకిట్లో ముగ్గులు పెట్టి పొయ్యి అంటించి స్నానానికి నీళ్లు పెట్టి చెల్లిగారి పిల్లలకి మా పిల్లలకి స్నానాలు చేపించేశానండి. ఆ రోజు లక్కీగా సోమవారమే కాబట్టి ఉదయం అందరూ ఇంట్లో దీపం పెట్టుకొని అక్షంతలు తలపై వేసుకున్నారటండి. నేను ఆ రోజు అక్షంతలు వేసుకోకూడదు, దీపం పెట్టడానికి కుదరలేదండి. అందుకే నేను మా పిల్లలతో దీపాలు వెలిగించాను. ఇంట్లో ఆ రోజు మా అత్తయ్య కూడా లేదండి. తను కూడా ఆ రోజే మా ఆడబడుచుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. నేను ఆ రోజున చాలా బాగా దేవుణ్ణి అలంకరించి చక్కగా ఈ పూజ చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇలా అయినా కొంచెం తొందరగా వచ్చి పిల్లలతో ఈ మాత్రమైనా దీపం పెట్టించినందుకు చాలా సంతోషంగా అనిపించిందండి. తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అనేవారు మన పెద్దవాళ్ళు. గుణవంతుడు, ధైర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, సకల ప్రాణులు మంచి కోరేవాడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యవంతుడు. అన్నింటికంటే మన జీవితంలో ఒక పురుష జాతి ఎలా ఉండాలో, ఒక స్త్రీ జాతి ఎలా ఉండాలో, అన్నదమ్ముల అనుబంధం, భర్త భార్యల అనురాగం, పితృవాక్య పరిపాలన, ఒక రాజుగా తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ప్రతి విషయాన్ని మనం రామాయణం ద్వారా నేర్చుకోవచ్చు. అంత గొప్ప మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహాకవి పేరు మీద దేశం కోసం పోరాడిన దేశ నాయకుల పేర్లు పెట్టినట్టుగానే అయోధ్యలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్కి వాల్మీకి ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం మన దేశ సంప్రదాయానికే గర్వకారణం. ఇక దీపాలు వెలిగించిన తర్వాత మా పిల్లలు క్రాకర్స్ కూడా వెలిగించుకున్నారండి. ఈ క్రాకర్స్ నాకు దివాళీకి గిఫ్ట్స్గా వచ్చినవి, కొన్ని మా చెల్లిగారి పిల్లలకని దాచాను. అవే ఇప్పుడు కాల్చుకున్నారండి. మాకు దీపాలు పెట్టడం 7 లోపే అయిపోయిందండి. మా మూడో చెల్లి హైదరాబాద్లో ఉంటుందండి. వెళ్లే ముందు స్టీల్ క్యాన్లు కొనుక్కుంటానంటే మార్కెట్కి తీసుకువెళ్ళాను. తను కొనుక్కున్న స్టీల్ క్యాన్ మీద ఆ రోజు ఆ వస్తువు కొనుక్కున్నాను అనే జ్ఞాపకంగా ఉండాలని దానిపై జై శ్రీరామ్ అని పేరు రాయించుకుందండి. అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. రామరాజ్యం లాంటి రాజ్యం మళ్ళీ మనకి ఎప్పటికైనా రావాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. జై శ్రీరామ్.